హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఈరోజు వీడియోలో భగవంతునికి హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు, అదేవిధంగా కర్పూరం యొక్క ఉపయోగాలను గురించి తెలుసుకుందాం. భగవంతుడిని పూజించే అప్పుడు పూజ చివర్లో హారతి ఇస్తాము. ఇది 16 అంచెలుగా చేసే షోడశోపచార పూజలో హారతి అనేది ఒక భాగము. ఇది శుభసూచకమైనది, మంగళ నీరాజనముగా భావిస్తాము. భగవంతుని రూపాన్ని ప్రకాశింపజేయడానికి కుడి చేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో తిప్పుతూ హారతిని ఇస్తాము. హారతి ఇచ్చే అప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని రూపము చాలా సుందరంగా కనిపిస్తుంది. హారతి ఇచ్చే అప్పుడు భగవంతుని రూపంలో ప్రత్యేక సౌందర్యము మనకు దర్శనమిస్తుంది. అయితే కర్పూర హారతి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దేవుని పూజలో దీపధూపాల్లాగే కర్పూరంతో ఇచ్చే మంగళహారతికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ధూపం వల్ల ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయో హారతి వల్ల కూడా అవే ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా దేవునికి కర్పూరంతో హారతి ఇస్తాము. ఇలా కర్పూరంతో హారతి ఇవ్వడమే మంచిది, శ్రేష్టము. కర్పూరము సూక్ష్మక్రిములను నిర్మూలిస్తుంది, కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది, అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది, కళ్ళకు కూడా మంచిది, జలుబును కఫాన్ని తగ్గిస్తుంది. అందుకే ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని బియ్యపు గింజలు, కొద్దిగా కర్పూరం వేసి దాన్ని చిన్న ముడిలా చుట్టి వాసన పీల్చినట్లయితే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. దేవునికి హారతి ఇచ్చేందుకు కర్పూరంను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. కర్పూరంకు ఎన్నో మంచి సుగుణాలు ఉన్నాయి. సృష్టిలో చాలా పదార్థాలు వేడి చేస్తే ద్రవరూపంలో మారతాయి, తర్వాతే వాయురూపానికి రూపాంతరం చెందుతాయి. కేవలం కర్పూరం మాత్రమే ఘనరూపం నుండి డైరెక్ట్గా వాయురూపంలోకి మారే సుగుణాన్ని కలిగి ఉంటుంది. కర్పూరాన్ని వెలిగించిన లేదా మామూలు స్థితిలో ఉంచిన దగ్గరలో ఉన్న సూక్ష్మజీవులను చంపే గుణాన్ని కలిగి ఉంటుంది. కర్పూరం నుంచి వచ్చే సువాసన శ్వాసకోశ ఇబ్బందులను దూరం చేస్తుంది. ఎన్నో రకాల ఔషధాలలో కర్పూరాన్ని తగు మోతాదులలో ఉపయోగిస్తారు. యునాని, ఆయుర్వేదము, అల్లోపతి, హోమియోపతి ఇలా అన్ని రకాల వైద్య విధానాలలో ఈ కర్పూరాన్ని వినియోగిస్తారు. అందుకే ఈ కర్పూరాన్ని పూజలో విరివిగా ఉపయోగిస్తారు. పూజ అనంతరం హారతిని కళ్ళకు అద్దుకున్న లేదా ఆ వాసనలు చూసిన ఎన్నో రకాల ఇబ్బందులకు దూరమయ్యేలా చేస్తుంది. ప్రధానంగా ఆలయంలో ధూపదీపాలు మనిషిలోనికి ఆధ్యాత్మిక దివ్యశక్తి ప్రసారానికి తోడ్పడతాయి. ఎక్కువ కాలం ఆ ప్రదేశంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేలా చేస్తాయి. అందుకే దేవాలయాల్లో దేవుని దీపధూపాల్లో కర్పూరాన్ని ఉపయోగిస్తారు. వెలుగుతున్న హారతికి భారతీయులలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాము. కర్పూరము ఉండలు మండి పూర్తిగా కాలిపోతాయి. కర్పూరం గాఢమైన తీక్షణమైన సువాసన కలిగి ఉంటుంది. కర్పూరం ఒక వృక్షం నుండి వస్తుంది. ఈ వృక్షము చాలా భారీగా ఉంటుంది. స్ఫటిక సదృశ్యమైన ఈ కర్పూరం చెట్టు యొక్క కాండం నుండి వస్తుంది. కర్పూరం చెట్టు యొక్క కాండానికి ఘాట్లు పెడతారు. ఆ ఘాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారవుతుంది. కర్పూర వృక్షాలు మన దేశంలో చాలా తక్కువ. జపాన్, చైనా దేశాలలో ఈ చెట్లు ఎక్కువగా ఉంటాయి. కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిల్ నుండి కూడా కర్పూరం తయారవుతుంది. దేవునికి పెట్టే ప్రసాదాలు, తీపి పదార్థాల్లోనూ సువాసన వచ్చేందుకు కర్పూరాన్ని ఉపయోగిస్తారు. జ్వరము, కోరింత దగ్గు, ఆస్తమా, క్యాన్సర్, మూత్రకోశ సంబంధిత వ్యాధులు తగ్గించడానికి కర్పూరాన్ని వాడతారు. పురుగుల మందులు, చెడు వాసనల నిర్మూలనకి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి, బట్టలను కొరికి తినే పురుగులను, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి కర్పూరాన్ని ఉపయోగిస్తారు. బాణాసంచా తయారీలోనూ, సహజమైన సబ్బుల తయారీలోనూ కర్పూరాన్ని వాడతారు. విక్స్ వేపోరబ్, మెంతాల్ ఆధారంగా పనిచేసే ఆయింట్మెంట్లన్నీ, చర్మంపై పైపూతగా పూసే లేపనంలలోనూ, శ్వాసనాళాల్లో ఊపిరి సరిగ్గా ఆడడానికి వాడే మందుల్లోనూ
కర్పూరాన్ని వాడతారు. రక్తనాళాల్లోనూ రక్త ప్రసరణను వృద్ధిపరిచే హృదయ సంబంధిత మందుల్లోనూ కర్పూరాన్ని విరివిగా వాడుతారు. ఇంటిలో ఒక చోట కర్పూరాన్ని పెట్టి ఉంచడం వల్ల ఇంట్లోకి ఎలాంటి చెడు దృష్టి పడకుండా సువాసన భరితంగా ఉంటుంది. ఒక గ్లాసులో నీటిని తీసుకొని దానిలో కర్పూరం బిళ్ళను వేసి మంచం క్రింద పెడితే దోమలు దరిచేరవు. ఇంటిని శుభ్రం చేసే అప్పుడు బకెట్ నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఈగలు దోమలు రావు. సాధారణంగా కర్పూరం అంటే తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరమే మనకు తెలుసు. కానీ దాదాపు 15 రకాల కర్పూరాలు ఉన్నాయి. హిమ కర్పూరం, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, పచ్చ కర్పూరం మొదలైనవి ముఖ్యమైనవి. ఇన్ని ఔషధ గుణాలు కలది అద్భుతమైనది కనుకనే కర్పూరంతో దేవునికి హారతి ఇస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.